హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్షే. దిస్ ఇస్ చే. మీరు అలాగే బిఎల్ ఫేనా అయితే మినీ డ్రామాల వర్షతో పాటు డ్రామాల వర్షని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి శీఘ్రం ఫైనల్ ఎపిసోడ్ చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన శైలం ఫ్యామిలీ కోసం పెళ్లికి సిద్ధమవుతూ ఉంటే పెళ్లి కూతురు కనిపించట్లేదు అని ఒక పెద్ద షాక్ ఇస్తారు. ఇంతకీ ఆ పెళ్లి కూతురుకి ఏమైంది రండి ఈ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే అసలు పెళ్లి కూతురు లేదన్న విషయం తెలియకుండానే శైలం వాళ్ళమ్మ పెళ్లిలో చాలా హడావిడి చేసేస్తూ ఉంది. ఇలా శైలం వాళ్ళమ్మ హడావిడి చేస్తూ ఉంటే మన నువ్వా కోలి చాలా సేపటి నుంచి తనకి ఈ విషయం చెప్తామా వద్దా అని తడబడుతూ ఆలోచిస్తూనే ఉన్నాడు. సరే ఇలానే ఉంటే కుదరదు అని డైరెక్ట్ గా తన దగ్గరికి వచ్చి, మేడం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దానికి శైలం వాళ్ళమ్మ, దానికంటే ఇంపార్టెంట్ మ్యాటర్ నేను నీతో మాట్లాడాలి. ఇంతకీ మీ వాళ్ళందరూ ఎక్కడా? ఒక్కరు కనిపించట్లేదు. గెస్ట్లందరినీ సరిగా రిసీవ్ చేస్తున్నారా లేదా? ఇలా శైలం వాళ్ళమ్మ వేరే విషయానికి అరుస్తూ ఉంటే మన నువ్వా మేనేజర్, మేడం దానికంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇలా చెప్పేసి నిదానంగా చెవి దగ్గరకు వచ్చి, మేడం పెళ్లి కూతురు కనిపించట్లేదు. ఏంటి పెళ్లి కూతురు కనిపించట్లేదా అని శైలం వాళ్ళమ్మ గట్టిగా అరిచేస్తుంది. అయ్యో మేడం ఇక్కడ గెస్ట్లందరూ ఉన్నారు, నిదానంగా చెప్పండి, ఇక్కడ అరవకండి, రండి లోపలికి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పేసి అక్కడి నుంచి శైలం వాళ్ళమ్మని లోపలికి పిలిచికెళ్ళిపోతుంది. కానీ అంతలోపే పెళ్లి కూతురు కనిపించట్లేదు అన్న విషయం అందరికి తెలిసిపోతుంది. ఇదే విషయాన్ని పెళ్లి కూతురు వాళ్ళమ్మకు చెప్తే పెళ్లి కూతురు వాళ్ళమ్మ పిచ్చ షాక్ అయిపోతుంది. అసలు నమ్మనంటుంది. మీ అందరూ నాతో అబద్ధాలు చెప్తున్నారు, నా ఇవ అలా అస్సలు చేయదు, తాను ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెళ్లి వెతకండి. దానికి కోలి, మేడం దయచేసి వినండి, మేము అన్ని చోట్ల వెతికేశాం. నిన్న నైట్ యువ బయటికి వెళ్లారు, దాని తర్వాత లోపలికి రాలేదు. ఈ రోజు మార్నింగ్ 4 గంటలకు మేకప్ వేయాల్సింది, అక్కడ వెళ్లి వెతికి చూసాం కానీ అక్కడా లేదు. ఫోన్ చేస్తే ఫోన్ నాట్ రీచబుల్ గా ఉంది. ఇలా ఈ కోలికి చెప్తూ ఉంటే ఇక్కడ యువ వాళ్ళమ్మకైతే పిచ్చే కోపంలో అసలు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. మళ్ళీ యువ వాళ్ళమ్మ, నువ్వేం చేస్తావో నాకు అస్సలు తెలీదు, వెళ్లి యువాని కనిపెట్టు, పెళ్లి మాత్రం అస్సలు ఆగకుండా జరగాల్సిందే అని చెప్తుంది. దానికా కోలీగ్, మేడం నేను అదే అడగాలనుకుంటున్నాను, పెళ్లి ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది, ఇప్పుడేం చెయ్యాలి అని అడగ్గా దానికి యువ వాళ్ళమ్మ, నువ్వేం చేస్తావో నాకు అస్సలు తెలీదు, ఈ పెళ్లి మాత్రం అస్సలు ఆగనే కూడదు, ఎలా అయినా ఈ పెళ్లి జరగాల్సిందే అని యువ వాళ్ళమ్మ గట్టిగా అరుస్తూ ఉంది. దీనికి ఆ కోలీగ్ ఫుల్ టెన్షన్ అయిపోయి, మేడం పెళ్లి కూతురే లేకుండా పెళ్లిని ఎలా జరపమంటారు? ఇలా ఈ కోలీగ్ అరవగానే ఇక్కడ యువ వాళ్ళమ్మ ఇంకా అరుస్తూ ఉంది. ఇలా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే అక్కడికి శైలం వాళ్ళ అమ్మ వచ్చి, యువ ఎక్కడా? అందరూ కనిపించట్లేదు అని అది ఇది చెప్తున్నారు. దానికి యువ వాళ్ళమ్మ, అలా అంతా ఏం లేదు, తను ఎక్కడో ఉంటుంది, తను వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ అక్కడ అంటే ఎక్కడ మనిషి కనిపించట్లేదు. దానికి నువ్వా మేనేజర్, కొంచెం నిదానంగా ఆలోచించండి, మేం చాలా వెతికేశాం, ఇంత వెతికి కనిపించట్లేదు అంటే తను ఖచ్చితంగా ప్లాన్ చేసి పారిపోయి ఉంటుంది. ఇలా ఈ మేనేజర్ చెప్పగానే ఇక్కడ శైలం వాళ్ళమ్మ ఫుల్ టెన్షన్ అయిపోయి యువ వాళ్ళమ్మ దగ్గరకు వచ్చి, ఇక్కడ చూడు బయట నా కుటుంబం మొత్తం ఉంది, వాళ్ళ ముందు గనక నా మర్యాద తగ్గిందో తర్వాత బాగోదు అని చెప్తుంది. నువ్వేం చేస్తావో నాకు అస్సలు తెలీదు, వెళ్ళి నీ కూతుర్ని వెతికి తీసుకురా. దానికి యువ వాళ్ళమ్మ, వెళ్ళి వెతకమంటే నేను ఎక్కడైనా వెతకను, తనేం పారిపోయి ఉండదు, తనకి ఏదైనా జరిగింటుంది, అందుకే తను కనిపించట్లేదు. జరిగింటుంది అంటే ఏం జరిగింటుంది? చెప్తున్నారు కదా అందరూ, తను ఖచ్చితంగా పారిపోయి ఉంటుందని. ఇలా ఇద్దరికి మాటలతో మొదలయ్యి కొట్టుకోవడం మొదలు పెడతారు. చివరికి మేనేజరే వాళ్ళిద్దరి మధ్య ఎలానో దూరి ఆ గొడవను కాస్త ఆపుతుంది. ఇలా వీళ్ళు అరుచుకుంటూ ఉండగా అక్కడికి శైలము నువ్వాలో వచ్చేసి, అమ్మా ఇద్దరు కాస్త ఆగండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఖచ్చితంగా యువకేదో జరిగింది, అందుకే యువ కనిపించట్లేదు. ఇలా చెప్తూ ఉంటే అక్కడికి ఒక కొలీగ్ వచ్చి, ఇది యువ రూమ్ లో దొరికింది అని ఒక లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ ని ఒక్కొక్కరు చూసి ఫుల్ షాక్ అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు మన శైలం తీసి చదువుతూ ఉన్నాడు. ఈ లెటర్ మీరు చదివేపాటికి మేము ఫారిన్ వెళ్ళిపోయి ఉంటాం. అమ్మా దయచేసి క్షమించు, నేను ఈ పెళ్లిని చేసుకోలేను, నాకు ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు, నేను మరిన్ని లవ్ చేస్తున్నాను, నా ప్రపంచం నా సంతోషం అంతా తనేమా, నేను తన్ని వదిలేసి అసలు రాలేను. అమ్మా నేను నీకు ఒక మంచి కూతురుగా ఉండలేకపోయానమ్మా, నన్ను క్షమించమ్మా. శైలం నువ్వు కూడా నన్ను క్షమించేసేరా, నేను ఒక మంచి బ్రైడ్ గా ఉండలేకపోతున్నాను, ఎందుకంటే నాకంటూ ఒక బ్రైడ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంది, నువ్వు కోరుకునేలాగా నీకంటూ ఒక బ్రైడ్, నాకంటే నీకు ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది, దయచేసి నన్ను క్షమించేసే అంటూ ఇవ ఆ లెటర్ లో రాసింది. దీన్ని చూడగానే శైలం అయితే ఒక్కసారిగా డల్ గా మారిపోతాడు. అమ్మా
నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తారా? ఇలా చెప్పగానే మన నువ్వా కూడా వాళ్ళిద్దరిని బయటికి పిలుచుకొచ్చేస్తారు. వీళ్ళిద్దరూ రాకముందే గెస్ట్లందరూ అవును ఇక్కడ ఏం జరుగుతుంది, మనం వచ్చి చాలా సేపు అవుతుంది, వస్తారు వెళ్తారు, ఇంతకి ఇక్కడ ఏం జరుగుతుందని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ శైలుమం అయితే చాలా కోపంగా అరుస్తూ బయటకు వస్తూ ఉంది. నా మర్యాదే పోయింది, ఏ ముహూర్తంలో ఈ పెళ్లిని నిర్ణయించానో ఏంటో, చా అనుకున్నది ఒక్కటి కూడా జరగట్లేదే అని చాలా విసుక్కుంటూ బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు అలానే ఇవ్వ అమ్మని చూసి అవును ఎవరా అమ్మాయి, ఎవరా మరి, దాంతోనే కదా నీ కూతురు పారిపోయింది, ఇంతకాలం నువ్వు నీ కూతురు మోసం చేస్తూ ఉన్నారా? దానికి ఇవ్వవాలమ్మా ఇక్కడ చూడు, నా కూతురు గురించి నువ్వు తప్పుగా మాట్లాడుకు. అవును నా కూతురు ఇంకో అమ్మాయితో పారిపోయిందంటే నీ కొడుకు ఇంకెంత లక్షణంగా ఉన్నింటాడో. ఇలా శైలం గురించి తప్పుగా చెప్పగానే ఇక్కడ చూడు, నా కొడుకు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, పోయి నీ కూతుర్ని లవ్ చేస్తాడా? నువ్వు కావాలంటే చూస్తూ ఉండు, తన కంటే చాలా అందమైన అమ్మాయిని నా కొడుకు తీసుకొచ్చి పెళ్లి చేసి చూపిస్తాను. ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదంటే జరగదు. ఇలా శైలు అమ్మే చెప్పేస్తుంది. ఇలా చెప్పగానే ఇంతసేపు వాగ్వాదంతో ఉన్న వీళ్ళ గొడవ కాస్త ఒకరు చుట్లు పట్టుకుని ఒకరు కొట్టుకుంటూ ఉన్నారు. మధ్యలో ఆపడానికి వచ్చిన వాళ్ళందరికీ తన్నులు పడుతూనే ఉన్నాయి. చివరికి ఒక విధంగా మన నువ్వా మేనేజర్ వచ్చి వాళ్ళిద్దరిని ఆపి పక్కకు తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు వచ్చిన గెస్ట్లందరికీ మన నువ్వు వాళ్ళ మేనేజర్ అందరికి సారీ చెప్పి పంపిస్తున్నారు. అవును ఇంతకీ ఇక్కడ ఏం జరిగింది, నేనే పెళ్లికి లేటుగా వచ్చాను, వచ్చేసరికి అందరూ వెళ్ళిపోతున్నారే, ఏంటి విషయం అనడక్క. దానికి వాళ్ళు సార్ నన్ను క్షమించండి, అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరగరానిది జరిగిపోయింది, సో ఇప్పుడు ఎవరు ఏం చెప్పదలుచుకోలేదు, తర్వాత నిదానంగా వాళ్ళే అనౌన్స్ చేస్తారు. ఇలా చెప్పేసి నువ్వా ఆ అంకుల్ ని అక్కడ నుంచి పంపించేస్తారు. ఇప్పుడు మన నువ్వా మేనేజర్ నువ్వా దగ్గర నువ్వు ఓకే కదా? దానికి నువ్వా కూడా హా నేను బానే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ మేనేజర్ నువ్వా నేను పిచ్చ షాక్ అయిపోయానురా, నా కెరియర్ లోనే పెళ్లి రోజు పెళ్లి కూతురు పారిపోవడం ఇప్పుడే చూస్తున్నానురా, ఇదే ఫస్ట్ టైం. ఇద్దరు డిసైడ్ అయ్యే కదా ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు, మళ్ళీ ఎందుకు ఇలా అందరి ముందు పారిపోవడం? ఇలా అందరి ముందు పెళ్లి కూతురు పారిపోయిందని తెలిస్తే శైలం కి ఎంత అవమానంగా ఉంటుంది. నువ్వా శైలం చాలా బాధపడుతున్నాడా? దానికి నువ్వు మేనేజర్ ని చూసి వాడు బాధపడుతున్నాడు అని నువ్వు అనుకుంటున్నావా? ఇలా చెప్పేసి మన నువ్వా అలానే స్మైల్ చేస్తున్నాడు. దాన్ని చూసి మేనేజర్ రే ఏం చేస్తున్నావురా, ఎందుకురా ఇప్పుడు నవ్వుతున్నావు? ఇలా చెప్పేసి చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు నైట్ మన నువ్వా శైలంలు ఇద్దరు కలుసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. మన శైలుమ చాలా సంతోషంగా పడి నవ్వుతూ ఉన్నాడు. ఓరే అయితే నిజంగానే నమ్మేశారా అందరూ నేను బాధగా ఉన్నానని? సార్ యాక్టింగ్ ఎలా ఉంది, ఆస్కర్ కి నామినేట్ అవుతానా? దానికి నువ్వా రే దాని గురించి ఎందుకు అడుగుతావు, నేనే ఒక్క నిమిషం నమ్మేశాను అనుకో, అందరూ బయటకెళ్ళండి నేను ఒంటరిగా ఉండాలని చెప్పావు కదా, నిజంగానే నువ్వు ఫీల్ అవుతున్నావని నేనే ఒక్క నిమిషం నమ్మేశాన్రా. ఊరికే చెప్పకూడదురా, బానే యాక్టింగ్ చేస్తున్నావు, అది కాకుండా ఎక్స్ట్రాగా ఒక పర్ఫార్మెన్స్ చేసావే, యువ రాసిన లెటర్ ని గట్టిగా పట్టుకుని నలిపావు కదా, అదే హైలైట్ రా నువ్వు చేసిన దానికల్లా. దానికి శైలం ఓరే ఆ లెటర్ గనుక లేదే అనుకో అసలు నవ్వు ఆపుకోలేకపోయేవాణ్ణి, ఎలానో ఈ లెటర్ వల్ల మేనేజ్ చేయగలిగాను. ఈ లెటర్ లో రాసింది చూసావా, నేను వదిలేసి వెళ్ళిపోయానని నువ్వు ఫీల్ కాకు, నాకంటే మంచి పార్ట్నర్ నీకు దొరుకుతాడు, నాకు తెలిసి లాస్ట్ మినిట్ లో పారిపోలేదు, అంతా పక్కగా ప్లాన్ చేసి ఇలా చేసింది. దానికి నువ్వా అయితే శైలం నీకు ఈ విషయం ముందే తెలీదా? అదంతా నాకు తెలీదు నువ్వా, నాకు నీలాగే అప్పుడే తెలిసింది, ఒకవేళ ఈ విషయం నాకు చెప్తే ఒప్పుకునేవాడిని కాదని చెప్పలేదేమో. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఇవ మన శైలం కి కాల్ చేస్తుంది. చూసావా మేడమే కాల్ చేసింది అని ఆ కాల్ ని అటెండ్ చేస్తారు. ఆ కాల్ లో మరిన్ని యువలో నవ్వుతూనే ఏంటి కొత్త పెళ్లి కొడుక ఎలా ఉన్నావు? దానికి శైలం కూడా నవ్వుతూనే ఏంటి ఇవ ఇప్పుడు నేను బాధగా ఉండాలా? దానికి ఇవ నవ్వుతూనే నువ్వు బాధపడవని నాకు బాగానే తెలుసు, అందుకే నీతో చెప్పకుండా పారిపి వచ్చేసాను. దానికి శైలం సరే ఇద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు, అంతా ఓకే కదా? దానికి ఇవ కూడా అంతా ఓకేనే, మేమిద్దరం ఇప్పుడు సింగపూర్ లో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నాం, ఇంకొద్ది రోజుల్లో మాకు వీసా కూడా వచ్చేస్తుంది, నేను కూడా మరింత పాటే జాబ్ చేసుకుంటాను, సో నా గురించి నువ్వేం పెద్దగా బాధపడకు. దానికి శైలం నవ్వుతూనే నేను ఎక్కడ తిట్టేస్తానేమో అని అన్ని ఫాస్ట్ గా చెప్పేస్తున్నావా? దానికి ఇవా ఏంటి నన్ను తిడతావా? దేనికి? ఏంటి దేనికా? ఎందుకు ఈ ప్లాన్ ని నాకు ముందే చెప్పలేదు? దానికి ఇవా నవ్వుతూనే నేను గనక నీకు ముందే చెప్పానే అనుకో, నీకు వచ్చి రాని యాక్టింగ్ తో మొత్తం దొబ్బేవాడివి, నువ్వు సీక్రెట్ ని మెయింటైన్ చేయలేవు అని నాకు బాగా తెలుసు, కానీ నువ్వు నా లెటర్ చూసాక అర్థం చేసుకుంటావని కూడా నాకు తెలుసు. శైలం నువ్వు నా గురించి ఏం బాధపడకు. దానికి శైలం కూడా నవ్వుతూనే
నిజంగానే అంతా ఓకే కదా, వేరే ఇంకేం ప్రాబ్లం లేదు కదా. దానికి దీనికి పైన ఇంకేం ప్రాబ్లం ఉంటుంది. అతి త్వరలోనే నన్ను మరిన్ని పెళ్లి బట్టల్లో చూడబోతున్నావు, అది ఒక్కటి బాకీ ఉంది. మళ్ళీ నవ్వుతూనే శైలం ఒక ముఖ్యమైన విషయం, ఎలానో పెళ్లి ఆగిపోయింది, ఇప్పుడప్పుడులో నీ పెళ్లి ప్రస్తావన అప్పుడే తీయదు. ఈ సమయాన్ని నువ్వు బాగా యూజ్ చేసుకో. నేనే పారిపోయి నాదే తప్పంటూ నువ్వు ఇలానే మెయింటైన్ చేసుకో. దీనికి పైనైనా నీకు నచ్చినట్టు నీ జీవితాన్ని జీవించు. దానికి శైలం కూడా ఖచ్చితంగా దీని తర్వాత నాకు నచ్చినట్టు జీవిస్తాను. ఇప్పుడు నువ్వా మరీన్ దగ్గర? మరీన్, చాలా అంటే చాలా థ్యాంక్స్, కానీ ఏంటి మనం చివరి దాకా డైరెక్ట్ గా కలుసుకున్నదే లేదు. దానికి మరీన్, అందులో ఏముంది, ఎప్పుడైనా నువ్వే కదా మా పెళ్లి చెయ్యాలి. దానికి నువ్వా? అఫ్ కోర్స్, మీరెక్కడున్నా ఏ స్టేట్ లో ఉన్నా నేనే దగ్గరుండి మీ పెళ్లి చేయిస్తాను. అలానే కొద్దిసేపు కాల్ లో మాట్లాడి ఆ కాల్ని కట్ చేస్తారు. ఇక్కడ శైలంకైతే సంతోషం పట్టలేక లేచి నిల్చొని అలానే కూర్చొని నువ్వాకి చేయిస్తాడు. దాన్ని చూసి నువ్వా అయితే, హేరా పెళ్లి ఆగిపోయిన పెళ్లి కొడుకులాగానా ఉన్నావు నువ్వు, చూడు ఎంత సంతోషంగా ఉన్నావో. దానికి శైలం నవ్వుతూనే, ఇంకేం చేయమంటావురా నన్ను, నాకు అంత సంతోషంగా ఉందిరా, నవ్వు ఆపుకోలేకపోతున్నాన్రా. మనసులో ఉన్న భారం అంతా తగ్గిపోయిందిరా. ఇప్పుడు మనసులో ఉన్న భారం అంతా తగ్గిపోయిందా, ఇప్పుడు కడుపులో ఆకలి మొదలయ్యిందిరా. రారా, చాలా ఆకలిగా ఉంది, వెళ్ళి తిందామని పిలుస్తాడు. దానికి నువ్వా టక్కని లేచి, అయితే మనం బర్గర్ తిందామా? సరే సరే రా వెళ్దామని చెప్పేసి మన నువ్వాని పిలుచుకొని శైలం ఒక షాప్ కి వస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ మన శైలం కి పెళ్లి ఆగిపోయిందన్న విషయం ఊరంతా తెలిసిపోయి ఒక్కొక్కడు ఒక కథను అల్లుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఎవరో లవర్ తో పారిపోయిందంట, అది మాత్రమే కాకుండా తను కడుపుతూ ఉందంట. ఇలా ఈ గ్యాంగ్ మాట్లాడుతూ ఉందా, ఇంకో గ్యాంగ్ మన సారు 13 ఏళ్లగా తన్ని పడి పడి ప్రేమించాడంట, అది మాత్రమే కాకుండా ఇది తన ఫస్ట్ లవ్, పాపం మనిషి ఎలా కోలుకుంటాడో ఏంటో. ఇలా ఈ గ్యాంగ్ మాట్లాడుతూ ఉందా, ఇంకో గ్యాంగ్ ఇది వాడికి బాగా కావాల్సింది, మోహన్ చూడు ఎంత స్ట్రిక్ట్ గా పెట్టుకుంటాడో, దానికంతా రాసి పెట్టుండాలరా. దానికి ఇంకో అతను ఈ బాధను మర్చిపోవడానికి రోజు తాగుతూనే ఉంటాడంట, అందమైన మొహం ఉంటే చాలా జీవితం బాగుండొద్దు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క కథను అల్లుతూ ఉన్నాడు. ఇలా వీళ్ళు కథలు కథలుగా మాట్లాడుతూ ఉంటే అదే సమయానికి మన శైలం కూడా కారు దిగి నడిచొస్తూ ఉన్నాడు. కానీ మన శైలం మాత్రం ఏం తక్కువ కాదు. తల దువ్వకుండా షర్ట్ తగ్గించేయకుండా కోటు వేసుకోకుండా దగ్గర దేవదాసుడిలాగా మారిపోయాడు. ప్రపంచమే కూలిపోయినట్టు అంత డల్ ఫేస్ తో కనీసం తలెత్తి కూడా చూడకుండా నేరుగా క్యాబిన్ లోపలికి వెళ్ళిపోతాడు. చా, ఎలా ఉన్న మనిషి ఎలా మారిపోయాడని అందరూ అంత దీనంగా మన శైలం వంకే చూస్తున్నారు. ఇప్పుడు శైలం ఆఫీస్ రూమ్ లో కూర్చోండగా మన శైలం కి కాఫీ ఇవ్వడానికి తన సెక్రటరీ లోపలికి వస్తుంది. మన శైలం ఆస్కర్ నామినేట్ ఏం చేస్తాడు అంటే ఆ సెక్రటరీ గమనించేలాగా కన్నీళ్లను తుడుచుకుంటున్నాడు. అయ్యో, ఈ మనిషి ఏంటి ఇంత బాధపడుతున్నాడే అని ఆ సెక్రటరీ కూడా చాలా బాధపడుతూ బయటకు వచ్చి అలానే బయట ఉన్న పిఏ దగ్గర, సార్ చూడు ఎలా ఉన్నాడో, మనిషి చాలా డీలా పడిపోయాడు, ఎలా ఉన్న మనిషి ఎలా మారిపోయాడు, అది మాత్రమే కాకుండా నేను లోపలికి వెళ్లే సమయానికి తను ఏడుస్తూ ఉన్నాడు, అది నేను వెళ్ళగానే నాకు తెలియకుండా కన్నీళ్లు తుడిచేశాడు. ఎంతైనా 13 ఏళ్ల ప్రేమ మనసు ముక్కలు కాకుండా ఉంటుందా? అయ్యో, దీని నుంచి ఈయన ఎలా బయటపడతాడో ఏంటో. ఇలా వీళ్ళు ట్రాక్ లో ఫీల్ అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు శైలం మళ్ళీ డల్ గా రూమ్ నుంచి బయటకు వచ్చి, నేను బయలుదేరుతాను, ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. మళ్ళీ ఆ ఫేస్ ని చాలా డల్ గా పెట్టుకొని బయటికి వెళ్తాడు. ఆఫీస్ లో లోపల గాని బయట గాని ప్రతి ఒక్కడు మన శైలం ని చూసి బాధపడేవాడే. మన శైలమా అలానే మెయింటైన్ చేస్తూ కార్ ఎక్కుతూ ఉండగా అక్కడకు సెక్యూరిటీ గార్డ్ వచ్చి, సార్ నేను ఒకటి చెప్తాను, మీరేం తప్పుగా తీసుకోకండి, జీవితం అన్నాక కొన్ని దెబ్బలు తగులుతూనే ఉంటాయి సార్, దానికంతా మీరు డీలా పడిపోకండి, ధైర్యంగా ఉండాలి, మేమంతా ఉన్నాం కదా. ఇలా ఈ సెక్యూరిటీ చెప్పగా మన శైలమా వదిలితే ఏం చేస్తాడేమో, మీరంతా ఉంటే ఎంత లేకపోతే ఎంత, తను వెళ్ళిపోయింది, మై లవ్ ఈస్ గాన్, కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం. ఇలా బ్యాక్గ్రౌండ్ సాంగ్ తెగ ప్లే అయిపోతూ ఉంది. ఆఫీస్ లో మాత్రమేనా, ఆఫీస్ లో స్టార్ట్ చేసిన ఈ యాక్టింగ్ ఇంటి దాకా నడుస్తూనే ఉంది. ఇంటికి కూడా ఇంతే డల్ గా రాగా శైలం కోసం అమ్మ ఇంకా డల్ గా వెయిట్ చేస్తూ ఉంది. శైలం రాగానే శైలం దగ్గరకు వచ్చి,
శైలం, ఏదైనా తింటావా? కొంచెం తిన్నన్నా. అమ్మా, నాకు ఆకలిగా లేదు, నాకు అసలేం తినబుద్ధి కావట్లేదు. శైలం, ప్లీజ్ నాన్న, ఇలా అస్సలు ఉండకు, అంతా బాగైపోతుందన్నా. శైలం అయితే ఫుల్ టెన్షన్ అయిపోయి, ఏం బాగైపోతుందమ్మా? సరే చెప్పండి, ఎలా బాగైపోతుంది? దానికి అమ్మా, నాన్న, నాకు అర్థమవుతుంది. తన్ని నువ్వు 13 ఏళ్లుగా ప్రేమించావు. నీ మనసు ఎంతలా గాయపడి ఉంటుందో నాకు అర్థమవుతుంది నాన్న. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో తను మాత్రమే అమ్మాయి కాదు. నీ మనసుకు నచ్చినట్టు, నీకు తగినట్టు ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉంటారు నాన్న. ఇలా అమ్మ చెప్పగానే శైలంకి పిచ్చ కోపం వచ్చేసి, అమ్మా ఏంటి మీరు నా జీవితంలో ఆడుకుంటున్నారా? నేను మీకు ముందే చెప్పేశాను, నా జీవితంలో అమ్మాయి అంటే అది ఇవ్వ మాత్రమే. తన్ని తప్ప ఇంకెవ్వరిని నేను ప్రేమించను. నా జీవితంలో మొదటి ప్రేమ తనే, చివరి ప్రేమ తనే. ఇంకో ప్రేమకి నా మనసులో చోటు లేదు. దానికి అమ్మ, శైలం, ఎందుకు నువ్వు ఇంతలా మొండిపడుతున్నావు? అమ్మ చెప్పేది విను నాన్న. నేనంతేమా, నేను ఇలానే మొండిగా ఉంటాను. నీ కొడుకును కదా, ఇలానే ఉంటాను. నువ్వే కదమ్మా ఎప్పుడూ చెప్తూ ఉంటావు, ప్రేమిస్తే ఒకే అమ్మాయిని ప్రేమించాలని. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. నేను ఇవాని తప్ప ఇంకెవరిని ప్రేమించలేను. అమ్మా, దీని తర్వాత నువ్వు డిస్టర్బ్ చేయకమ్మా అని చెప్పేసి మన శైలం చాలా కోపంగా బయటకు వచ్చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన అమ్మ, శైలం ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? దానికి శైలం, ఇంకెక్కడికి, మనసు విరిగిన వాళ్ళందరూ వెళ్లే చోటకి. నేను అక్కడికి వెళ్తున్నాను. నా మనసులో ఉన్న పారును మర్చిపోవడానికి, దేవదాసు గ్రూప్ లో జాయిన్ కావడానికి. నన్ను డిస్టర్బ్ చేయకండి అమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ అమ్మకైతే ఇతనికి ఎలా సర్ది చెప్పాలా అని చాలా బాధపడుతూ చూస్తూ ఉంది. పాపం శైలం వాళ్ళ అమ్మకు తెలీదు అయ్యగారు ఎంత పెద్ద స్కెచ్ వేస్తున్నారో అని. ఇప్పుడు మన శైలం తాగడానికి వచ్చాడు కదా, పక్కనే మన నువ్వా ఉన్నాడు. ఇప్పుడు నువ్వా శైలం ను చూసి, అసలేం జరిగిందంతా నేను చెప్పనా? నిజంగానే పెళ్ళాగిపోయిన పెళ్లి కొడుకులాగా చాలా పెద్ద సీన్ ఆఫీస్ లో క్రియేట్ చేసి, అలానే అమ్మ దగ్గరకు వచ్చి, ఇవాని తప్ప ఇంకే అమ్మాయిని పెళ్లి చేసుకోను అని పెద్ద పెద్ద బాలయ్య డైలాగ్లని వేసొచ్చి మనసు విరిగి తాగడానికి ఇక్కడికి వచ్చావు. ఏంటి కరెక్ట్ అనడక్క? ఎగ్జాక్ట్లీ నువ్వా కరెక్ట్ గా చెప్పేశావు. దీనికి నువ్వు ఫుల్ షాక్ అయ్యి, ఓరే ఇప్పుడు గనక నేను ఈ స్థితిలో నీ కొలీగ్స్ ఎవరైనా చూసారే అనుకో, నిజంగా ఇది నువ్వేనా అని అస్సలు నమ్మర్రా. దానికి శైలం నవ్వుతూనే, మనకి భాస్కర్ అవార్డు, ఆస్కర్ అవార్డులు అన్ని ఇవ్వాలి యాక్టింగ్ లో. ఊరికే తాగుతున్నాను చెప్తే ఎలా? దానికి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చెయ్యాలి కదా. ఇలా మన శైలం చెప్తూ ఇంతకీ ఏం జరిగిందో చూపిస్తున్నారు. మన శైలం కారులో నుంచి ఆఫీస్ కి దిగే ముందు ఒక స్ప్రే బట్టల్లో ఆల్కహాల్ ని నింపి ఒక సెంటు లాగా ఒళ్ళంతా స్ప్రే చేసుకుంటాడు. రోజు తాగుడికి బానిస అయిపోతున్నాడు అని అందరికి తెలిసేలాగా షర్ట్ ని బాగా నలిపి ఆ మందు స్మెల్ తోనే అందరి పక్కన కావాలని నడుచుకుంటూ వెళ్తాడు. సో మన శైలం అనుకున్నట్టే దీన్ని అందరూ గమనిస్తారు. నెక్స్ట్ మన శైలం సెక్రటరీ కాఫీ తీసుకొస్తుంది కదా, కాఫీ తీసుకొచ్చే ముందు ఆఫీస్ లోపల మన శైలం చాలా ఇంట్రెస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇలా కాఫీ తీసుకురాగానే ఐ డ్రాప్స్ ని తీసి కంట్లో వేసుకుంటాడు. అది తను చూసేలాగా కన్నీళ్లు తుడుచుకుంటున్నట్టు ఆ ఐ డ్రాప్స్ ని తుడుచుకుంటాడు. దాని చూసి పాప మా సెక్రటరీ నమ్మేస్తుంది. ఇలా మన శైలం చేసిన ఘనకార్యాన్ని మొత్తం మన నువ్వాకి చెప్తూ ఉన్నాడు. ఓరి దుర్మార్గుడా, దానికని ఇలా చేస్తావా? దానికి మన శైలం చాలా గర్వంగా, మరేంటి నువ్వా చేసేది ఇయాలన్న దొంగ పని, దానైనా కరెక్ట్ గా చేసేద్దాం. దానికి మన నువ్వ శైలం దగ్గరకొచ్చి, అవును నువ్వు తల దువ్వి ఎన్నాళ్ళవుతుంది? 1 నెల ఉంటుందా? దానికి శైలం కూడా నువ్వ దగ్గరకొచ్చి, మనసు విరిగిన వాడు అందంగా ఉంటే ఏంటి, అందంగా లేకపోతే ఏంటి, అదేరా అలానే మెయింటైన్ చేస్తూ ఉన్నాను. సరే ఇప్పుడు నువ్వు చెప్పు, నా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? దానికి మన నువ్వ కూడా శైలం ని ఎగాదిగా చూసి, ముందు కంటే కొంచెం బెటర్ గానే ఉన్నావురా అని చెప్తాడు. దానికి శైలం కూడా, కానీ నేను ఇప్పుడు నిజంగానే చాలా బాధగా ఉన్నానురా. ఆ బాధ పోవాలంటే ఈ రోజు నేను నీ రూమ్ లో స్టే చేస్తానురా. కావాలంటే నువ్వు నా ఫేస్ ని చూడు, నేను ఎంత బాధగా ఉన్నానో, ఎంత బాధపడుతున్నానో. ఇలా మన శైలం చెప్తూనే నువ్వ దగ్గరకు వస్తాడు. మన నువ్వ అయితే ఎక్కడ బాధ కొంచెం కూడా కనిపించట్లేదు. దానికి శైలం, నువ్వా మనసు చాలా కష్టంగా ఉందిరా. ఆ కష్టం పోవాలంటే నేనెప్పుడు నీ పక్కనే ఉండాలి. అలానే నీ పైన అలా పడుకుంటూ నీ అందమైన మొహాన్ని చూస్తూ నీ చిరునవ్వును చూసి మురిసిపోవాలరా. అప్పుడే నా బాధ అంతా వెళ్ళిపోతుంది. ఇలా చెప్తున్న నువ్వా దగ్గరకొచ్చి, ఏంటి నువ్వా నేను రాకూడదా చెప్పు అనడక్క. దానికి నువ్వా కూడా, సరే వెళ్దాం, కానీ ఇప్పుడు
ఇప్పుడు నేనే డ్రైవ్ చేస్తాను, నువ్వు బాధగా ఉన్నానంటూ చూడు ఎంతలా తాగేశావో. దానికి శైలం అయితే ఎలానో నీతో వస్తే చాలన్నట్టు అలానే నువ్వతో పాటు ఇంటికి వెళ్తాడు. మన శైలం నువ్వతో చాలా బాధగా వచ్చాడా, ఇంటికి వచ్చాక కూడా చాలా బాధపడుతున్నాడు. పాప మన శైలం బాధేంటో మీరే చూసుకోండి. ఇప్పుడు నువ్వు శైలం దగ్గరకొచ్చి ఇప్పుడు నువ్వు అందరి కళ్ళకు పగిలిపోయిన అద్దంలా కనిపిస్తున్నావు. తర్వాత నీ ప్లాన్ ఏంటి? డాడీ ప్లీజ్ డాడీ చెప్పు డాడీ అని మన నువ్వు అడగగానే ఇలా డాడీ అని పిలిస్తే నేను చెప్పకుండా ఉంటానా? బాగా ట్రిక్స్ ప్లే చేస్తున్నావురా నువ్వా. సరే చెప్తాను చూడు. నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రేమించిన అమ్మాయి పారిపోయిందా, నా పెళ్లి ఆగిపోయిందా, సో అప్పటి నుంచి నాకు అమ్మాయిలంటేనే పడరు. మనసు విసిగిపోయి ప్రేమే వద్దే వద్దన్న సమయానికి నువ్వు నా వెడ్డింగ్ ప్లానర్, అలానే నా బెస్ట్ ఫ్రెండ్ కొద్ది కొద్దిగా నా మనసును మార్చి నా మనసుని తెరిచి ప్రేమ అనే విత్తనాన్ని మళ్ళీ నాటి నా మనసులో ప్రేమను మళ్ళీ చిగురించేలా చేశావు. చూసావా నా ప్లాన్ ఎలా ఉంది? దానికి నువ్వా నవ్వుతూనే ప్లాన్ వేయడంలో నీకంటే సాటి ఎవరూ లేరు. ప్లాన్ సూపర్ గా ఉంది. దానికి శైలం అయితే కానీ ఇది అంత త్వరగా వర్కౌట్ కాదు, వెయిట్ చెయ్యాలి, చాలా కాలం పడుతుంది, నువ్వు వెయిట్ చేస్తావా? దానికి నువ్వా ఇదంతా ఒక ప్రశ్న, నేను నీకోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తాను, ఎన్ని సంవత్సరాలైనా సరే నేను నీకోసం వెయిట్ చేస్తాను. సరే నువ్వు అడిగిన దానికి నేను ఆన్సర్ చేశాను కదా, నేను చేసిన పనిని కంటిన్యూ చేయనా? దానికి నువ్వా కూడా శైలం దగ్గరకు వచ్చి డాడీ అడిగితే నువ్వు ఎప్పుడైనా కాదన్నాడా? ఇలా మన నువ్వా చెప్పగానే ఇంకా శైలం ఊరుకుంటాడా? మన శైలం చేయాల్సిన పని అంతా చేస్తూ ఉన్నాడు. ఇలానే 6 నెలలు గడిచిపోతుంది. ఇప్పుడు శైలం నిద్రపోతూ ఉంటే అక్కడికి నువ్వా వచ్చి శైలం ని లేపుతూ ఉన్నాడు. ఒరే శైలం లేవరా, ఎంతసేపు పడుకుంటావు, టైం చూడు ఎంత అవుతుందో. కానీ శైలం లేవకుండా నువ్వా చేతిని పట్టుకొని అలానే వాడి మీద లాక్కుంటాడు. దానికి నువ్వా ఒరే నువ్వు పడుకుంటున్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు కదా, లేగు అని మన నువ్వా అరవగా దానికి శైలం నేనేం పడుకుంటున్నట్టు యాక్టింగ్ చేయట్లేదురా, నిజంగానే పడుకున్నాను. దానికి నువ్వా ఒరే శైలం నిద్దట్లో నడిచే రోగం లాగా మాట్లాడే రోగం వచ్చిందా, మర్యాదగా లేగని చెప్పేసి మన శైలంని లేపుతూ ఉన్నాడు. కానీ మన శైలమా కొంచెం కూడా కదల్లేదే. అలానే నువ్వాని పట్టి లాగి కిస్ చేసేలా వస్తాడు. కానీ నువ్వా శైలంని ఆపేసి అప్పుడే ముద్ద వెళ్లి పళ్ళు తోము, శైలం లే అని చెప్పేసి మన నువ్వా సైడ్కి రాగా దానికి శైలం అయితే నాకు ముద్దివ్వవా అని మన శైలం డల్ గా ఫేస్ పెట్టాక ముద్దే కదా పెట్టేద్దామని మన నువ్వా దగ్గరకొచ్చి అలానే దగ్గరకొచ్చి ఏంటి ముద్దిస్తాననుకున్నావా, ముద్దు లేదు గడిది గుడ్డు లేదు, వెళ్లి పళ్ళు తొమ్మిలేవరా అని చెప్పేసి వెళ్లి స్నానం చేస్తా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తానని చెప్పేసి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పేసి మన శైలం కూడా ఫ్రెష్ అయ్యి అలానే కిచెన్ కి వస్తే కిచెన్ లో మన నువ్వా శైలం కోసం వంట చేస్తూ ఉన్నాడు. అలానే స్టవ్ పక్కన ఒక పార్సల్ ఉంది. ఇదేంటి పార్సల్ అని మన శైలం అడగ్గా దానికి నువ్వా ఇందుకేరా తెల్లారి నుంచి నేను లేపుతూ ఉన్నాను, ఓపెన్ చేసి నువ్వే చూడని చెప్తాడు. ఆ పార్సల్ లోపల మన యువ మరిన్లా పెళ్లి ఫొటోస్ ఉన్నాయి. మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని ఆ ఫోటోలో మన శైలం కి రాశారు. ఆ ఫొటోస్ ని చూసి మన శైలం వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా, కానీ ఏంటి పెళ్లికి అటెండ్ కాలేకపోయాం. దానికి నువ్వా నేను మరింత మాట్లాడాను, నువ్వు ఇంకా బాధగా ఉంటున్నట్టు నటిస్తున్నావు కదా, అదే విధంగా నాకు కూడా లీవ్ దొరకదు, మనకు కుదిరినప్పుడు వెళ్ళి చూసొద్దాం. కానీ శైలం మొదలుకుండా ఫొటోస్ ని చూస్తూనే వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటే నాకు పెళ్లి చేసుకోవాలని చాలా ఆశగా ఉందిరా. దానికి నువ్వా శైలం దగ్గరకు వచ్చి పెళ్ళ ఎవరిని చేసుకుంటావు? దానికి శైలం నువ్వా ఊరికి ఆడుకోకురా. దానికి నువ్వా కూడా సరే కోపడుకురా, పెళ్లి అని వచ్చాక నేనే నీకు ఫస్ట్ ప్రపోజ్ చేస్తాను. ఇలా మన నువ్వా చెప్పగానే ఇక్కడ శైలం అయితే ఫుల్ టెన్షన్ అయిపోయి ఇక్కడ చూడు నువ్వా అదంతా అసలు కుదరదు, ప్రపోజ్ అయితే ఫస్ట్ నేనే నీకు చేస్తాను, నువ్వు అస్సలు చేయకూడదని చెప్తాడు. దానికి నువ్వా కూడా నవ్వుతూనే సరే అస్సలు చేయను, అయినా ప్రపోజ్ చేసుకుని మాత్రం మనం ఏమైనా పెళ్లి చేసుకుంటామా ఏంటి? దానికి శైలం నువ్వాని హక్ చేసుకుని ఎవరికి తెలుసురా అది కూడా జరుగుతుందేమో. ఇలా చెప్తూనే నువ్వాని కిస్ చేయడానికి రాగా కానీ మన నువ్వా మాత్రం కిస్ చేయకుండా ఏదో కుక్కలాగా వాసన చూస్తూ ఉన్నాడు. దాని శైలం చూసి ఏం చేస్తున్నారని అడగ్గా అదా లవ్ ఇన్ ది ఎయిర్ రా, లవ్ ఇన్ ది ఎయిర్ లేదు గడిది గుడ్డు లేదు, స్టవ్ మీద మాడిపోయిన కంపు. ఇలా చెప్పేసి తిరిగి చూస్తే స్టవ్ మీద చేసిన వంటంతా మాడిపోయింది. ఇలానే సంతోషంగా కొన్ని రోజులు గడిచిపోతుంది. ఒక రోజు మన శైలం ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఉండగా ఇప్పుడు అమ్మొచ్చి ఈ రోజు ఆఫీస్ లేవు కదా నాన్న, ఎక్కడికి బయలుదేరుతున్నావు? అది నేను నువ్వాని కలవడానికి వెళ్తున్నానమ్మా. ఇలా మన శైలం చెప్పగానే వెంటనే అమ్మ శైలం దగ్గర ఏంటి నాన్న ఈ మధ్య ఎక్కువగానే నువ్వాని కలుస్తున్నావు? దానికి శైలం కొద్దిసేపు సైలెంట్ గా ఉండి అదేంటో అమ్మా నువ్వుతో ఉంటే చాలా సంతోషంగా ఉంటాను. దీనికి అమ్మ ఏదో చెప్పడానికి
అనేలాగా వెంటనే శైలం ఆపేసి, ఏంటమ్మా ఇప్పుడు నువ్వాని కూడా కలవకూడదా? దానికి అమ్మా అదంతా ఏం లేదు నాన్న, నేనేం అలా చెప్పను, నువ్వు మళ్ళీ సంతోషంగా ఉంటున్నావు కదా, నాకు అదే చాలు. దానికి శైలం కూడా సరే అమ్మా నేను బయలుదేరుతాను అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా ఇప్పుడు మళ్ళీ అమ్మ ఆపేసి, నాన్న ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో, దయచేసి ఇవాళగా కనిపించకుండా వెళ్ళిపోకు. ఇలా అమ్మ సడన్ గా చెప్పేసరికి మన శైలంకి అసలేం అర్థం కావట్లేదు. ఏంటమ్మా సడన్ గా ఎందుకు ఇలా చెప్తున్నారు? దానికి అమ్మ అలంతా ఏం లేదు నాన్న, నాకు కొన్ని విషయాలను తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం భయం వల్ల నేను తడబడతాను. దానికంటే పెద్ద భయం ఏంటో తెలుసా? నువ్వు కనిపించకుండా పోతావేమోన్న భయం. దయచేసి ఇలా చేయకు నాన్న అని చెప్తుంది. దానికి శైలం కూడా నవ్వుతూనే అమ్మ చేపట్టుకొని, అమ్మ నువ్వేం బాధపడకు, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోను, ఇప్పుడు సంతోషమా? దానికి అమ్మ కూడా నవ్వుతూనే సరే నాన్న వెళ్ళి నువ్వాని కలువు, అతన్ని చాలా వెయిట్ చేయించకు ఇలా చెప్పేసి అమ్మ అక్కడి నుంచి శైలం ని పంపిస్తుంది. సో ఫైనలీ అమ్మ శైలం నువ్వులను యాక్సెప్ట్ చేసింది. మన శైలం ప్లాన్ చేశాడు గాని ఊరికే ప్లాన్ చేయలేదు, వర్కౌట్ అయిపోయింది. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు నువ్వు వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని శైలం నువ్వు కోసం వెయిట్ చేస్తూ ఉంటే శైలం కి తెలియకుండా అలానే వెనక నుంచి నిదానంగా వచ్చి మన శైలం ని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుంటాడు. కానీ శైలం ఎటువంటి రియాక్షన్ లేకుండా సైలెంట్ గా నిలిచి ఉన్నాడు. దాన్ని చూసి నువ్వా ఏంటి శైలం నువ్వు కొంచెం కూడా భయపడనే లేదు. దానికి శైలం అయితే నేను ఇప్పుడు కావాలని చాలా ఆశ్చర్యపడినట్టు నటించాలా? దానికి నువ్వా సరే వద్దులే అని చెప్పేసి అవును ఇక్కడ ఏం చేస్తున్నావు? దానికి శైలం లాస్ట్ ఇయర్ ఇక్కడ జరిగిన పెళ్లిని తలుచుకొని చూస్తూ ఉన్నాను. దానికి నువ్వా అవును కదా సంవత్సరం అయిపోయింది, నేను ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇక్కడ చాలా మందికి పెళ్లిళ్ళు చేశాను, సో అందుకనే ఏమో నాకు పెద్దగా ఏం అనిపించట్లేదు, కానీ నీకది మర్చిపోలేని మెమరీ కదా. దానికి శైలం మర్చిపోలేని మెమరీనే, నేను పెళ్లి గురించి ఆలోచించట్లేదు, ఒకవేళ మనకు పెళ్లి జరిగితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాను. దానికి నువ్వా దానికి ఫస్ట్ మీ అమ్మ ఒప్పుకోవాలి. దేనికి శైలం మన నువ్వా కళలోకి చూస్తూనే మా అమ్మగారు ఒప్పుకున్నారని చెప్తాడు. ఇలా మన శైలం చెప్పగానే మన నువ్వ చాలా ఆశ్చర్యంగా శైలం ఆడుకోకురా ఏం చెప్తున్నావు? అవును నువ్వా మా అమ్మగారు ఒప్పుకున్నారు, నేందా చెప్పాను కదా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అని ఇలా చెప్పేసి అలానే నువ్వా చేతిని పట్టుకొని నేను చాలా సార్లు ఆలోచించనురా నీకు ఎలా ప్రపోజ్ చేద్దామా అని, నేను నిన్ను పెళ్లి చేసుకోనని అడగనా లేదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగనా, నువ్వే ఏదో ఒకటి చూస్ చేయి. దానికి నువ్వా కూడా శైలం దగ్గరకు వచ్చి అయితే ఫస్ట్ నేనే అడుగుతాను, నువ్వు అడగగానే ఎస్ చెప్పనా లేదా ఆనంద బాష్పాలు వదలాలా? ఇలా మన నువ్వు అడగగానే దానికి శైలం నవ్వుతూనే అలానా ఏం అడగాలో నేను ఆలోచిస్తాను, ఏం రిప్లై చేయాలో నువ్వు ఆలోచించు. ఇలా ఇద్దరు మాట్లాడుతూ అలానే చేపట్టుకొని అక్కడి నుంచి నడిచి వెళ్తారు. ఇప్పుడు మన నువ్వు వాయిస్ ఓవర్ లో ఒక పెళ్లి అన్నాక ఎలా ఉండాలో తెలుసా? ఈ సినిమాలో చూపించేలాగా అందమైన పూలు, ఆ తర్వాత రకరకాల నోరూరించే వంటలు, కానీ నిజానికి నా పెళ్లిలో అలా ఉండదు. ఎందుకంటే గెస్ట్ల కంటే ముందు నేనే తినేస్తాను, ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ నన్ను దీవించాలి. దానికంటే చాలా ముఖ్యంగా పెళ్లి మండపంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండాలి. కొన్ని సమయాల్లో ఇద్దరు పెళ్లి కొడుకులే కూడా ఉండొచ్చు, అదే విధంగా పెళ్లి కూతుర్లు కూడా ఉండొచ్చు. ఇలానే ప్రేమ ఆడ మగాను చూడకుండా మనసును చూసేస్తుంది. కానీ పెళ్లి అనేది అలా ఉండదు, రెండు కుటుంబాలు కలిసి చేసే ఒక సంబరం, దానికి కొన్ని హద్దులుంటాయి. కానీ ఏది ఏమైనా గాని ప్రేమ మాత్రం మనసుకు సంబంధించింది. లేదంటే నేనొక వెడ్డింగ్ ప్లానర్, పెళ్లి చేసి పెట్టాల్సిన పెళ్లి కొడుకు దగ్గరే నా మనసును అప్పగించేస్తానా? ఇలా మనసులో అనుకుంటూనే అలానే శైలం ను చూసి ఐ లవ్ యూ శైలం అని చెప్తాడు. శైలం కూడా నువ్వాని చూసి ఐ లవ్ యూ టూ నువ్వా అని చెప్తాడు. ఇక్కడికి సిరీస్ అయిపోతుంది, వెయిట్ చేయండి ఎన్ క్రెడిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటే అక్కడికి ఒక అతను వచ్చి మీకో పార్సల్ వచ్చిందని ఒక బొకేని ఇస్తాడు. నువ్వా కూడా వెళ్లి ఆ బొకేని తీసుకుంటాడు. మనకెవరు ఇంత పెద్ద బొకేని సెండ్ చేసేవాళ్ళు అని అలానే లోపల చూస్తే లోపల శైలం ఒక కార్డ్ మీద ఐ లవ్ యూ అని రాశాడు. దాన్ని చూసి మన నువ్వా నవ్వుతూనే శైలం కి కాల్ చేసి డాడీ ఏంటిది ఇప్పుడు ఎందుకు నాకు బొకేని సెండ్ చేశారు? దానికి శైలం ఊరికే ఇవ్వాలనిపించింది అంతేనా అని చెప్తాడు. ఏంటి నిజంగానా అనేలాగా మన నువ్వా కూడా కాల్లో మాట్లాడుతూ అలానే బయటకు వస్తాడు. ఇంత క్యూట్ సీన్ తో ఈ సిరీస్ ఇక్కడికే ముగుస్తుంది. దీని తర్వాత ఒక స్పెషల్ ఎపిసోడ్ ఉంది, అది మనకి ఫ్రీగా అవైలబుల్ గా లేదు, అది వచ్చాక మనం దాన్ని చూసుకుందాం. ఇప్పుడు చెప్పండి ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది? ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.